హలో ఎవ్రీవన్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మోటార్ మైండ్స్ తెలుగు. పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్న ఈ టైమ్స్లో జస్ట్ 25 రూపీస్కే 130 కిలోమీటర్స్ ఈ బైక్ మీద డ్రైవ్ చేయగలరంటే మీరు నమ్మగలరా? ఎస్, ఇప్పుడు ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది ఈవీ రెవల్యూషన్ కోసం. కానీ అందరి మెయిన్ కన్సర్న్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాటరీ హీటింగ్ ఇష్యూ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో ఆ టెన్షన్ని చెక్ పెట్టడానికే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది మ్యాటర్ ఈవీ బైక్. ఎస్, ఇది ఇండియాస్ ఫస్ట్ గేర్డ్ ఈవీ బైక్. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ, ఈ బైక్ పెర్ఫార్మెన్స్ విత్ టెస్ట్ రైడ్ అండ్ రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఇస్తుంది, అండ్ సర్వీస్ కాస్ట్ అండ్ ఆన్ రోడ్. సో ఎవరైతే ఈవీ బైక్స్ గురించి చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ చివరి వరకు చూడండి. సో మీ నుంచి నాకు కావాల్సిన హెల్ప్ ఓన్లీ మీ సపోర్ట్, సబ్స్క్రిప్షన్ ఒకటే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నది మ్యాటర్ ఎరా 5000+ గేర్డ్ ఈవీ బైక్. ఇది ఇండియాలోనే ఫస్ట్ గేర్డ్ ఈవీ బైక్ లాంచ్ చేశారు అండ్ విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ గురించి కంప్లీట్గా ఫ్రంట్ టు బ్యాక్ ఎలా ఉన్నదో కంప్లీట్గా చూద్దాం. సో ఈ బైక్ కంప్లీట్ లుక్ చూస్తుంటే మనకి ఎంతో ఫేవరెట్ అయిన బైక్స్ మనకి గుర్తొస్తున్నాయి. ఆ బైక్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బైక్ డిజైన్ అస్సలు ఈవీ బైక్ లాగానే అనిపించట్లేదు. ఇది ఒక కంప్లీట్ మార్వెల్ డిజైన్లా కనిపిస్తుంది. అండ్ బైక్లో కంప్లీట్గా 5 కలర్స్ అనేవి అవైలబిలిటీ వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి బైఫోకల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డే లైట్ రన్నింగ్ లైట్స్తో చాలా యూనిక్ డిజైన్గా కనిపిస్తుంది. అండ్ దీని ధూమ్ చూస్తుంటే వైబ్రెంట్ అండ్ అట్రాక్టివ్ లుక్తో ఉంది. అండ్ ఇన్ బాడీ సైడ్ ఇండికేటర్స్ దీనికి ప్రొవైడ్ చేశారు విత్ ఆన్ అండ్ ఆఫ్ సౌండ్స్ కూడా దీనికి యూనిక్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీల్స్ విషయానికి వస్తే దీనికి R17 100/80 ఫ్రంట్ వీల్స్ ఇచ్చారు. అది కూడా బ్లాక్ అలాయ్ వీల్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్ బ్రేక్స్ విత్ సింగిల్ ఛానల్ ఎలక్ట్రానిక్ ABSతో ఫర్ సుపీరియర్ సేఫ్టీ కన్సర్న్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. అండ్ ఈ బైక్ మనకి రిమోట్ కీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దానికి అండ్ వెరీ స్టైలిష్గా ఉంది కదా ఈ కీ. అండ్ ఈ బైక్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ విషయానికి వస్తే వీళ్ళు 7-inch డిస్ప్లే అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ టచ్ డిస్ప్లే. అండ్ దీంట్లో మనకి నావిగేషన్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ అలాగే దీంట్లోనే మనకి ఈకో, స్పోర్ట్స్ అండ్ సిటీ మోడ్స్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ ఛార్జింగ్ పర్సంటేజ్ అండ్ రేంజ్ ఎంత ఉంది అండ్ ట్రిప్ A, B అనేవి అండ్ కంప్లీట్ ఓడోమీటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హ్యాండిల్ అయితే స్టైలిష్గా కట్ హ్యాండిల్ లాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ కర్సర్స్ అనేది ఇచ్చారు. దీనికి సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయకుండా దీంట్లోనే మనకి రైట్ అండ్ లెఫ్ట్ అండ్ అప్ అండ్ డౌన్ అనేది స్క్రీన్లో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈకో మోడ్ టు స్పోర్ట్స్ మోడ్ లేదా సిటీ మోడ్ అనేది కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిమ్ అండ్ డిప్ అండ్ పాజ్ అనేది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి ఇన్ బాడీ ఏవైతే మనకి ఇండికేటర్స్ ఇచ్చారో అది 2 ఒకేసారి బ్లింక్ అవుతాయి లైక్ హజార్డస్ లాగా. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే. అండ్ దీని కింద హార్న్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి మిర్రర్స్ కూడా చాలా యూనిక్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. అండ్ దీని బైక్ హ్యాండిల్ కలర్ చూస్తే డార్క్ గ్రేష్ మెటాలిక్ ఫినిష్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. పాకెట్లో జస్ట్ కీ ఉంటే చాలు, దీనికి హోల్డ్ చేస్తే ఇది హ్యాండిల్ లాక్ అవుతుంది. అండ్ ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఈ బటన్ మనకి ఇన్ఫోటైన్ ఆన్ అయ్యి అండ్ దీని ద్వారా మనం మోటార్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెంటర్లో ఉన్న ఈ స్విచ్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఈ బూట్ అంటే స్పేస్ అనేది స్టోరేజ్ స్పేస్ అనేది మనకి వస్తుంది. సో ఈ స్పేస్ దేనికి అంటే దీంట్లోని మనకి ఛార్జింగ్
అడాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. 3 పిన్ సాకెట్స్ తోటి దీనికి అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో లైట్ అండ్ మనకి ఛార్జర్ అవుట్పుట్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇదైతే చాలా యూనిక్గా అండ్ స్టోరేజ్ పరంగా చాలా బాగుంది. అండ్ సాకెట్ విషయానికి వస్తే దీనికి జస్ట్ మనకి ఇక్కడ సాకెట్ అనేది మనం పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ కోసం. దీనికి ఛార్జర్ విషయానికి వస్తే 1 కిలోవాట్ ఛార్జర్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ 5 hours ఫర్ కంప్లీటింగ్ ఆఫ్ 100% ఛార్జింగ్ ఫ్రమ్ 0%. ఓకే. అండ్ సీటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు డ్రైవ్ చేసి మనం చూసిన దాన్ని బట్టి ప్రోఫోమ్ టెక్నాలజీ ప్రకారం దీని సీటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ యూనిక్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. ఈ బైక్ ఎక్కడ ఎటు పక్క నుంచి చూసినా సరే మనకి ఈవీ బైక్ లాగా అయితే అనిపించట్లే. జస్ట్ లైక్ మనకు ఒక స్పోర్ట్స్ బైకే ఒక ఈవీ బైక్ అయితే ఎలా ఉంటుంది అనేదే దీంట్లో చూసారు. అండ్ మెటాలిక్ బీమ్స్ ఫర్ హ్యాండ్లింగ్. అండ్ మనకి ఈ డౌన్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ దీంట్లో బ్రేక్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో యూనిక్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఇన్ డెప్త్ లోపల ఉండడం వల్ల మనకి ఒక యూనిక్ లుక్ అనేది బ్యాక్ సైడ్ నుంచి దీనికి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మన కంఫర్ట్ కోసం బ్యాక్ సైడ్ కూర్చుని వాళ్ళ కంఫర్ట్ కోసం కూడా చూసుకుంటే దీనికి కంప్లీట్గా డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సేఫ్టీ పరంగా చూస్తే తారీగార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చార్జెస్తో. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనే అనుకోవచ్చు సేఫ్టీ పరంగా. అండ్ ఇది మన బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసరికి R17 130/70 అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇట్స్ ఏ హ్యూజ్ అండ్ బల్కీ టైర్స్లా ఇవ్వడం వల్ల లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి డిస్క్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ అలాయ్ వీల్స్ చూసుకుంటే వెరీ యూనిక్ డిజైన్ అండ్ కలర్స్ అయితే వెరీ స్పోర్టివ్ కలర్స్తో మనకి ఈ బైక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బైక్ అయితే. అండ్ వెరీ అట్రాక్టివ్గా రోడ్ ప్రెసెన్స్ అయితే ఉంది. సో ఈ సూపర్ బైక్ యొక్క బ్యాటరీ అండ్ మోటార్ విషయానికి వస్తే ఇది బ్యాటరీ 5 కిలోవాట్ బ్యాటరీ అనేది ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఛార్జర్స్ విషయానికి వస్తే 1 కిలోవాట్ ఛార్జర్ 5 అవర్స్లో 0 to 100 అవుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫాస్ట్ ఛార్జర్కి వస్తే 3 కిలోవాట్ ఛార్జర్ జస్ట్ 2 అవర్స్లోనే 100% ఛార్జింగ్ అవుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే. అండ్ మోటార్ పవర్ విషయానికి వస్తే 11.5 కిలోవాట్ మోటార్ అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ జస్ట్ 0 to 40 2.8 సెకండ్స్లోనే దీన్ని పికప్ అందుకుంటుందని ఈ బైక్ చెప్తున్నారు. అది మనం పెర్ఫార్మెన్స్ రైడ్లోని చూద్దాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇది గేర్ బైకే కాదు, అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వచ్చింది. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి ప్రతి ఈవీ బైక్స్లో బ్యాటరీ హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మోటార్కే కాకుండా బ్యాటరీకి కూడా సప్లై అయ్యి దాన్ని కూల్ డౌన్ చేసి ఇంకా బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది పెంచడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి గేర్స్ ఎందుకు ఇచ్చారు అని అడిగితే గేర్ బైక్స్లో అప్ హిల్ లేదా డౌన్ హిల్ వెళ్తున్నప్పుడు మోటార్ మన చేతుల్లో ఉంటుంది, అంటే మన కంట్రోల్లో ఉంటుంది. అదే నార్మల్ ఈవీ బైక్స్లో చూసుకుంటే ఆ మోటార్ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. సో ఈ బైక్లో గేర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పికప్ అప్ హిల్లో వెళ్తున్నప్పుడు లేదా డౌన్ హిల్లో వెళ్తున్నప్పుడు పికప్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ దీన్ని బట్టి మన బ్యాటరీ రేంజ్ కూడా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. దానివల్ల కంట్రోల్ అండ్ స్టెబిలిటీ కోసం ఈ గేర్ అనేది ప్రొవైడ్ చేశారు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బైక్లో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే దీనికి బ్యాటరీ కోసం సపరేట్ చాసిస్ అనేది దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే బండి పడిపోయినా దాని బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందని. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఆ చాసిస్ బ్యాటరీ చాసిస్ ఏదైతుందో దానికి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీలో నాకు నచ్చింది ఏంటి అంటే వారంటీస్. వీళ్ళు ఇస్తున్న వారంటీస్ ఏంటంటే బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ దట్ ఈస్ 15 years ఇస్తున్నారు. అండ్ మోటార్ మీద 3 years వారంటీ ఇస్తున్నారు. అండ్ దీనికి సెకండ్ ఓనర్ వారంటీగా 5 years లేదా 75,000 kilometers అనేవి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అంతనే కదా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎస్,
ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,10,000 రూపీస్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ని ఆన్ చేయాలంటే జస్ట్ క్లచ్ కంప్లీట్గా మూసి అండ్ ఇగ్నిషన్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఆ మోటార్ అనేది ఆన్ అయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసుకొని జస్ట్ క్లచ్ అలా వదిలేస్తే చాలు, మనం పట్టుకోని అవసరం లేదు. అండ్ మోటార్ ఆన్లో ఉంది అండ్ ఈకో మోడ్లో ఉంది. సో ఇప్పుడు చూద్దాం, యాక్సలరేషన్ ఇస్తున్నాను, ఎంత స్పీడ్ వెళ్తుంది ఫస్ట్ గేర్లో అండ్ సెకండ్ గేర్లో అనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను ఫస్ట్ గేర్లోనే ఉన్నాను, 25 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనకి స్పీడ్ వరకు వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ గేర్కి వచ్చాను. బైక్ అయితే చాలా స్మూత్గానే మనకి వెళ్తుంది. అండ్ థర్డ్ గేర్లో ఉన్నాను. దీనికి ఈకో మోడ్కి వచ్చేసరికి 45 కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్తుందని వాళ్ళు అంటున్నారు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 45లో ఉన్నాను. ఈకో మోడ్ నుంచి సిటీ మోడ్కి వచ్చాం. సో ఫస్ట్ గేర్లో ఉన్నాం. వావ్, బైక్ అయితే చాలా బాగా లాగుతుంది. పవర్ అయితే వెరీ వెరీ నైస్, వెరీ పవర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ క్లచ్ అనేది అసలు పట్టుకొని అవసరం లేదు. ఈవెన్ మనం స్టాప్ చేసినా సరే, వన్స్ మనం మూమెంట్లో ఉన్నప్పుడే మనం గేర్లు చేంజ్ చేయడానికే మాత్రమే ఇది క్లచ్ అనమాట. సో థర్డ్ గేర్లో ఉన్నాం. వావ్, ఫోర్త్ గేర్లో ఉన్నాం. ఫోర్త్ గేర్లో ఆల్మోస్ట్ మనకి 80 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సస్పెన్షన్ దగ్గరికి వచ్చేసరికి చూస్తే వెరీ కంఫర్టబుల్ సస్పెన్షన్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్లో పెట్టాం. సో ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో వెళ్తున్నాం. వావ్, వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. దాని పుల్ ఎలా ఇస్తుంది అంటే ఇట్స్ ఎ మ్యాడ్ డ్రైవింగ్. అసలు ఇది స్పోర్ట్స్ మోడ్లో అయితే వెరీ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వావ్, బ్రేకింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా అండ్ వెరీ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అండ్ మోడ్లో మనకి ఇది ఆల్మోస్ట్ 105 అనేది టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నాను, క్లచ్ మూయలేదు. చూడండి, థర్డ్ గేర్లో ఉన్నా. పికప్ అయితే కొంచెం డౌన్ అవుతుంది. అదే మీకు పికప్ కావాలనుకుంటే సెకండ్ గేర్లో వెళ్ళాలి. చాలా చాలా బాగుంది ఇది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఈకో మోడ్ అండ్ సిటీ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. అండ్ ఇంకొక విషయానికి వస్తే దీని కంఫర్ట్ అనేది చాలా బాగుంది, సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ ఈ గేర్ ఇవ్వడం నిజంగా నాకు ఒక బైక్ తీస్తున్న ఫీల్ అయితే ఉంది. ఈవీ స్కూటర్ లేదా ఈవీ బైక్ కాకుండా ద కంప్లీట్ నార్మల్ నా బైక్ తీస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ ఫీల్ అనేది ఏ బైక్లో మనకి రాదు. అండ్ ఈ బైక్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ చేయాలనుకుంటే దీంట్లో పార్క్ అసిస్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు టచ్ స్క్రీన్ కాబట్టి జస్ట్ పైకి ఆ పార్క్ అసిస్ట్ అనేది అంటే వెంటనే మనకి బ్యాక్కి చూసారా, బ్యాక్ అనేది బైక్ ప్రొవైడ్ చేస్తుంది పవర్ అనేది. అండ్ ఈ ఫైనల్గా ఈ బైక్లో నాకు నచ్చినవి అండ్ నచ్చనివి ఏమున్నాయి అనేది నేను పర్సనల్గా చూశాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. అండ్ నచ్చిన వాటిని చూసుకుంటే ఈ ఫస్ట్ బైక్ మోడల్ ఇదైతే వెరీ బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ అండ్ రగ్గడ్ ఫీల్ అనేది వస్తుంది బైక్ మీద మనం కూర్చొని డ్రైవ్ చేస్తుంటే. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, సీట్ కంఫర్ట్స్ ఇవన్నీ. అండ్ ఈజీగా 2 మెంబర్స్ అనేవి సరిపోతున్నారు. అండ్ ఇంకో విషయానికి వస్తే రేంజ్ అండ్ పవర్. దీంట్లో స్పోర్ట్స్ రేంజ్, సిటీ రేంజ్ అండ్ ఈకో రేంజ్ అనేది నేను టెస్ట్ చేశాను. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా మనకి అండ్ పవర్ఫుల్గా అనిపించింది డ్రైవింగ్ మోడ్లో అయితే. అండ్ ది రేంజ్ అనేది ఆల్మోస్ట్ కంపెనీ అండ్ ఫీడ్బ్యాక్ మన కస్టమర్స్ బట్టి 125 ఇస్తున్నట్టే నాకు కూడా 125 అలాది రేంజ్ అనేది వచ్చింది. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ మూడో విషయం ఏంటంటే దీంట్లో వారంటీస్. ఎస్, దీనికి లైఫ్ టైం వారంటీ ఇచ్చారు. సెకండ్ ఓనర్కి కూడా వారంటీ ఇవ్వడం అనేది ఇంకా బాగా నచ్చింది. అండ్ సెకండ్ ఓనర్కి మీకు చెప్పినట్టే 5 ఇయర్స్ లేదు అంటే 75,000 కిలోమీటర్స్ అనేది ఇస్తున్నారు. అంతకుమించి ఏం కావాలి మనకి. అండ్ ఇంకా ప్రోస్ అయితే ఇవి. అండ్ కాన్స్ విషయానికి వస్తే నాకు నచ్చింది ఈ బైక్లో ఏదైనా ఉందంటే స్టాండ్. ఎస్, మెయిన్ స్టాండ్ అనేది దీనికి ప్రొవైడ్ చేయలేదు. అది నేను ఈ బైక్లో డ్రాబ్యాక్ అనే చెప్తాను. కానీ మ్యాటర్ కంపెనీ వాళ్ళు అది కూడా ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాము అతి త్వరలో అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. చూద్దాం మరి స్టాండ్ ఇస్తారో లేదో. నార్త్లో దుమ్ము రేపిన ఈ ఈవీ బైక్ వైజాగ్లో కొత్తగా లాంచ్ అయింది.
దీన్ని వర్ధమాన్ ఈవీ మోటార్స్ వాళ్ళు అకైపాలెంలో షోరూమ్ కొత్తగా లాంచ్ చేశారు. ఎవరైతే ఈ ఈవీ బైక్ని వాళ్ళ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తారో ఫస్ట్ 5 మెంబర్స్కి 5 grams ఆఫ్ సిల్వర్ గెలుచుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ పైన ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇప్పుడే టెస్ట్ రైడ్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో షోరూమ్ని విజిట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వర్ధమాన్ ఫర్ గివింగ్ మీ దిస్ బైక్ ఫర్ దిస్ రివ్యూ. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఈవీ బైక్ అనేది లాంచ్ చేసాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకేమైనా బైక్స్ లేదా కార్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మన ద్వారా రివ్యూస్ కావాలనుకున్నా ఒక కామెంట్ లేదా ఇన్స్టాగ్రామ్లో మోటార్ మైండ్స్ తెలుగుకి DM చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ కిషోర్.